ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేది ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆ విషయంలో ఊరంతా ఒక్కడైపోయింది. మనిషికి 2 సార్లు ఒంట్లో వణుకు పుడుతుంది. 1 చలి వేసినప్పుడు, 2 బాగా భయం వేసినప్పుడు. ఇంకా వాడిని ఆ వృద్ధులే కాపాడాలి. విజయ మర్డర్ కేసుని పరిశోధించడానికి మద్రాసు నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారు. ఈ హత్య విషయంలో మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఫైనల్గా పెద్ద మూవీ షూటింగ్ 90% కంప్లీట్ అయింది. ఇంకో 1 మంత్లో ఈ మూవీ షూట్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఈ మూవీని మార్చి 29న థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్కి ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ అయితే చార్ట్ బస్టర్ అయింది. అలాగే ఈ మూవీలో ఉన్న 5 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అవ్వబోతున్నాయి. సెకండ్ సింగిల్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. మెయిన్గా ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ గారి ఇంట్రో సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా 90s బ్యాక్డ్రాప్లో సెటప్ అయి ఉంటుంది. ఈ మూవీలో రామ్ చరణ్ గారు క్రికెట్ ప్లేయర్గా కనిపించబోతున్నారు. అలాగే జగపతి బాబు గారికి, అనసూయ గారికి, రామ్ చరణ్ గారికి మధ్యలో ఒక సీన్ అయితే ఉంటుంది. అది టీఆర్ఎస్లో పూనకాలు తెప్పిస్తుందనే చెప్పొచ్చు. ఈ మూవీ నుంచి అప్డేట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అలాగే ఈ మూవీ సెకండ్ సింగిల్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సాంగ్ రామ్ చరణ్ గారి ఇంట్రో సాంగ్గా ఉండబోతుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతుంది. జాన్వీ కపూర్కి రామ్ చరణ్కి ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.